హాయ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి క్రైస్తవులైన మీరందరూ కూడా ఈ వీడియోను అనేకులకి షేర్ చేయండి, చివరి వరకు చూడండి. ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రజలు కానీ క్రైస్తవుల పట్ల చాలా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏంటి అని అంటే, మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఉండి అనే నియోజకవర్గంలో దాదాపు 8 మందిరాలు కూల్చేశారు. కేవలం అక్కడ మాత్రమే కాకుండా వేరే చోట్ల కూడా మందిరాలు కూల్చివేయటము, అక్కడ మాత్రమే కాకుండా లోపలున్న దైవ సేవకులను బయటకు తీసుకొచ్చి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ చర్చిల మీద దాడులు చేస్తూ అయ్యగారులు అమ్మగారుల మీద దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఎందుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అని అంటే, క్రైస్తవుల పట్ల ఎవరు కూడా మాట్లాడేవారు లేరు కాబట్టి, క్రైస్తవులు అంటే ఎవరు కూడా గట్టిగా నిలబడేవారు లేరు కాబట్టి, వాళ్ళ పక్షంగా ఎవరు కూడా యుద్ధం చేసేవారు లేరు కాబట్టి వాళ్ళు ఎంత చూడండి, దైవ సేవకులైన వాళ్ళు టవర్ మీదకి ఎక్కి మరీ చనిపోతామని ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలందరూ క్రైస్తవులందరూ బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదంటే, వీళ్ళ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు చాలా విర్రవీగుతున్నారు. అయితే వాళ్ళందరికీ నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇర్మియా భక్తుడితో దేవుడు ఇలాగంటున్నాడు, వారు నీతో యుద్ధము చేతురు గాని వారు నీ పైన విజయమును పొందజాలరు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని ఇర్మియాతో భక్తుడితో అన్నారు. అదేవిధంగా ఈరోజు ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు, మమ్మల్ని విడిపించగలడు, కానీ నీ పైన నీ ప్రభుత్వం పైన దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క వీడియో అనేకులకి షేర్ చేయండి, దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.